బాహుబలి ది కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఈవెంటు అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. మామూలుగా తెలుగులో జరిగే ఆడియో ప్రీ రిలీజు ఈవెంట్లకు భిన్నంగా అనిపించింది ఈ వేడుక. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ఈవెంటు ఎన్నో ప్రత్యేకతలు కనిపించాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి 3-4 అంశాలు ఉన్నాయి. తన తమ్ముడు రాజమౌళి గురించి ఎవ్వడంటా పాట స్ఫూర్తితో ఎవ్వడంటా బాహుబలి తీసింది మా పిన్ని కన్నది ఈ నంది కాని నంది అంటూ కీరవాణి స్వయంగా పాట రాసి దాన్ని వేదిక మీద ఆలపించడం, అది చూసి రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం ఈ వేడుకలో మేజర్ హైలైట్. ఎప్పుడూ నవ్వుతూ లేదా గంభీరంగా కనిపించే రాజమౌళి ఇలా ఎమోషనల్ అవ్వడం ఎవరూ చూసి ఉండరు. ఇది ఎంతమాత్రం డ్రమటిక్గా అనిపించలేదు. నిజమైన ఎమోషన్ కనిపించింది ఆ సమయంలో. ఇక బాహుబలి గురించి మనవాళ్లు ఎంత పొగిడినా మామూలే. కానీ బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకరైన కరణ్ జోహార్ ఈ వేడుకకు విచ్చేసి ఈ చిత్రాన్ని మొఘల్ ఏ ఆజాంతో పోల్చడం, ఆ సినిమా తరువాత ఇండియన్ సినిమా తలెత్తుకునేలా చేశాడని రాజమౌళికి కితాబివ్వడం, తాను రాజమౌళి తీసిన దాంట్లో 10% కూడా తీయలేదని, వేల మంది దర్శకుల్ని రాజమౌళి ఇన్స్పైర్ చేశాడనడం, స్పీల్ బర్గు, క్యామరూన్, నోలన్ లాంటి హాలీవుడ్ లెజెండ్స్తో రాజమౌళిని పోల్చడం వేడుకలో మరో మేజర్ హైలైట్. ఇక మాటల సంగతలా ఉంచితే విజువల్గా ఈ వేడుకకు ప్రత్యేకంగా నిలిచింది ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీని. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా స్టేజ్ మీద నుంచి క్రేన్ సాయంతో రోప్ కట్టి ప్రభాస్ను కిందకి దించడం కళ్ళు చెదిరిపోయేలా చేసింది. ఒక సినీ వేడుకలో హీరో ఇలా ఎంట్రీ ఇవ్వడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి అయ్యుండొచ్చు. అంతకుముందు తన పెదనాన్న కృష్ణంరాజు వేదిక ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే ప్రభాస్ పరుగున వెళ్లి ఆయనకు భుజం కాసి స్టేజ్ మీదకు తీసుకెళ్లడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.